సంతానం కావాలన్న మీ కలను నిజం చేసుకోండి. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వివరాలకు సంప్రదించండి. విలక్షణమైన నటనకి పరిపూర్ణమైనటువంటి రూపం కోట శ్రీనివాసరావు గారు. మహానటుడు, లెజెండరీ క్యారెక్టర్ యాక్టర్. మా ఇద్దరి నట ప్రస్థానం కూడా ఒకే సినిమాతో ప్రారంభమైంది, అది ప్రాణం ఖరీదు. అఫ్కోర్స్ ఇక్కడే నారాయణమూర్తి ఉన్నాడు, నారాయణమూర్తి కూడా ఆ సినిమాతోనే ప్రారంభమైంది అనుకోవచ్చు. సో సుదీర్ఘమైనటువంటి ఈ నట ప్రస్థానంలో మా అనుబంధం వెనవేసుకోవద్దు అంతా ఇంత కాదు. ఆయనతో నటిస్తున్నప్పుడు తెర మీద ఆయన నటనను చూసి అద్భుతం అనుకోవడం వేరు, వ్యక్తిగతంగా 1-to-1 కూర్చున్నప్పుడు ఆయన చేసే చమత్కారాలు కానీ చెప్పే జోకులు కానీ అవి ఆద్యంతో చాలా ఉత్సాహపరుస్తుంది. అంతే షూటింగ్ ఉందంటే కనుక ఇవాళ కోట శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఇవాళ చాలా హుషారుగా బాగుంటుందని ఉత్సాహంతో వెళ్ళేవాళ్ళం. అలాగా ఆయనతోటి ఒక అనుబంధం పెనవేసుకు వెళ్ళింది. ఇక ఆయన చేయలేని క్యారెక్టర్లు, చేయని క్యారెక్టర్లు, మాట్లాడని యాస మాండలికాలు లేవనే చెప్పాలి. అంతగా పరిపూర్ణమైనటువంటి నటన. నాటక రంగం నుంచి వచ్చి సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరచినటువంటి గొప్ప నటుడు. ఆయనతోటి నాకు ఎన్నో సినిమాల అనుబంధం ఉంది. ప్రతి సినిమా ఒక్కొక్క అద్భుతమైనటువంటి నాకు ప్రత్యేకం. అండ్ అలాంటి మా కోట శ్రీనివాసరావు గారు ఈ రోజున లేరు అనుకోవటం అనేది నిజంగా చాలా తీరైన లోటు. అండ్ ఇది వాళ్ళ కుటుంబానికి, పరిశ్రమకి తీరైన లోటు. అలాంటి మహానటుడు, అలాంటి వైవిధ్య పాత్రలు పోషించేటటువంటి విలక్షణమైన నటుడు మళ్ళీ వస్తారని అనుకోవటం లేదు. అలాంటి నటుడు మనకు దొరకరేమో కూడా, ఉండరేమో కూడా. అది ఎవరు పూర్తి చేయటువంటి చాలా భారీ నష్టం ఈ పరిశ్రమకి. వారి ఆత్మనికి శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మరణం చాలా బాధ కలిగించింది. ఇప్పుడు బాబు మోహన్ గారు కానీ, కోట గారు ఇద్దరు ఇప్పుడు యాదృచ్ఛికంగా వారు కూడా ఇక్కడ ఉండటం జరిగింది. అందరికీ కూడా ఒక కుటుంబ సభ్యుడు, నాకు ఇష్టమైన వ్యక్తి, ఏదైనా అభిప్రాయం చెప్పాలంటే నిర్మోహమాటంగా చెప్పగలిగే వ్యక్తి. ఆయన్ని చిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా లోటు, చాలా వెళ్తుంది. ఇది లాస్ట్ మేము అథారిటీ దారేది యాక్ట్ చేసేటప్పుడు కూడా ఆయన నాకు ప్రత్యేకించి ఒకటే చెప్పారు, మీరు ఇబ్బంది పడుతున్నారంటే నేను చనిపోయేవరకు యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను. నా మొట్టమొదటి సినిమా అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి నుంచి అథారిటీ దారేది వరకు నాకు ఆయనతో మంచి అనుబంధం ఉంది. ఇప్పుడు 10 మంది బాధను ఆకాంక్షించేవాళ్ళు. ఆయన ప్రత్యేకించి నేను అడిగాను, మీరు ఇంత ఈ వయసులో ఇబ్బంది పడలేదు. లేదు, నా కష్టాలను అధిగమించడానికి నాకు నటనే నాకు మరుపు, ఇది నాకు అని చాలా ఇదిగా చెప్పారు. నాకు బాగా కదిలించేసింది. అలాంటి వ్యక్తి ఎంతమంది పరిణి చెందిన నటులు ఉన్నా కానీ ఆయన విశిష్టమైన శైలి, గొప్ప నటులు. ముఖ్యంగా బాబు మోహన్ గారు, ఆయన కాంబినేషన్ మటుకు మేమందరం విపరీతంగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అలాంటి వ్యక్తి ఈరోజు మేము కోల్పోవడం నిజంగా చాలా బాధ కలిగించింది. మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా నా సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ. కోట గారు అంటే శ్రీ రంగారావు గారు సైలెన్స్ అండి, దయచేసి ప్లీజ్ సైలెంట్గా ఉండండి. చరిత్ర ముగిసిపోయిందని భావిస్తున్నాను. నాకు ఫాదర్ ఫిగర్, అంత గొప్ప నటుడిని నుంచి చూసే అదృష్టం చాలాసార్లు ఆయనతో పనిచేసే అవకాశం దొరికింది. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. వ్యక్తిగతంగా కూడా ఆయనతో నాకు చాలా పరిచయం.
ఆయన ఇంటికి కూడా రావటం, సినిమా షూటింగ్ చేసిన సమయంలో కూడా ఆయనతో మాట్లాడటం నిజంగా చాలా బాధాకరమైన ఆత్మశాంతి కలిగాను. ఆయన కుటుంబానికి నా సానుభూతి. అతను లేని లోటు తీర్చలేంది. కొన్ని అతను చల్లగా ఉండాలని దేవుని ప్రార్థన. అంత్యక్రియల విషయాలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి చెప్తున్నారు. ఎందుకంటే కోట శంకరరావు గారు ట్రైన్లో ఉన్నారు, అక్కడ అరుణాచల్ నుంచి అక్కడి నుంచి వస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డిసైడ్ చేసుకున్నాక చెప్తారు. ఈరోజే ఉంటుంది అనుకుంటున్నాను. కోట శ్రీనివాసరావు గారు మేము కలిసి కొన్ని వందల సినిమాల్లో యాక్ట్ చేశాం. ఆయన ఒక మహానటుడు అని నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక దశకంలో నేను, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ మేము ముగ్గురం ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం. రోజుకు 18-20 గంటలు పనిచేసేవాళ్ళం. అయిపోగానే వచ్చేసే నాతో అది లాస్ట్ 40 years 4 decades-గా అరే ఒరే అనుకుంటూ కలిసి ఉన్నాం. కోట శ్రీనివాసరావుతో చాలా తక్కువగా వర్క్ చేసే అవకాశం దొరికింది నాకు. బట్ నా అదృష్టం, ఆయనతో కొన్ని సినిమాలు చేశాం. ఆయన అప్పుడప్పుడు పిలిచేవారు, వచ్చి ఆయన కలిసి కూర్చునేవాడిని. కానీ అప్పుడప్పుడు రావు వస్తానంటావు రావు అని ఎప్పుడు ఆయన 3 నెలల ముందు కూడా ఆయన కలుద్దాం అనుకోని ఎందుకో ఇలా నెగ్లెక్ట్ చేసేసి ఇలా వస్తుంది అనుకోలేదు. ఈ న్యూస్ ఎప్పుడు ఊహించలేదు. ఆయన చాలా హెల్తీగా ఆయన మారిపోయారు. చాలా బాగానే ఉండేది. 3 months ముందు వచ్చి ఒక్కసారి కలుస్తూ ఉండాల్సి, అది బాగా నాకు ఆయన అచీవ్ చేయందేం లేదు, చూడందేం లేదు. నాతో అనేవారు, రావు నేను తాగంది విషం ఒక్కటే, చేయండి మటర్ ఒకటే. ఆయన అచీవ్ చేయండి అందుకొని శిఖరాలు కానీ నటుడు కానీ తెలుగు వాళ్ళందరికీ అవకాశాలు ఉండాలని కోరుకునే ఒక గొప్ప వ్యక్తి. తెలుగుదనంలో ఒక మహానటుడు. తెలుగు ఏం చెప్పాలి, తెలుగుకైనా ఇది డిక్షనరీ మనకి. ఆయన చేయని క్యారెక్టర్స్ లేదు. తెలుగు వాళ్ళకి రావాల అవకాశం. ఎప్పుడు దానికోసం మాట్లాడే వ్యక్తి. ఎప్పుడు కలిసినా ఆ ఫైరు, ఆ ఎనర్జీ, అంత అచీవ్ చేసి అన్ని క్యారెక్టర్స్ చేసి అంత ఎదిగి ఎప్పుడు యాక్టింగ్ గురించి, ఫైర్ గురించి, ఇలా చేసాడు వాడు అలా చేశాడు, ఇలా చేయాల్సింది ఇదేంటి నేను ఇచ్చేసాను, నటన గురించి 24 గంటలు అంత ఫైర్. ఆయనకి అంత ఏజ్లో కూడా ఎలాగుంది. ఆయన ఒక ఆశ్చర్యం, ఇన్స్పిరేషన్ వచ్చే ఒక మహానటుడు. ఆయన అంటే ప్రతి ఇండస్ట్రీలోని, తమిళ ఇండస్ట్రీలో వచ్చి, హిందీ ఇండస్ట్రీ, కోట శ్రీనివాసరావు అంటే ఈస్ లెజెండ్. ఒకటి ఏంటంటే ఆయన ఇంకా అచీవ్ చేయడానికి లేనంత స్థాయిలో ఆయన చేశాడు పాత్రలు. ఆయన్ని ఒక ఇలా చూడాల్సి వచ్చింది. ఆయనకి ఆత్మకి శాంతి కలగాలి.
కోటమావ గారు, ఏమండి మీకు కోటమావ ఎలా అయ్యాడు అంటే, అహనా పెళ్ళంట సినిమా, అహనా పెళ్ళంట సినిమా అహనా పెళ్ళంట సినిమా చూడని వారు తెలుగువారు ఉంటారని నేను అనుకోను. మరి ఆనాటి నుంచి ఆయనతో సహచర్యం, ఆ నలుగురు, నేను ఉత్తమ నటుడైతే ఆయన ఉత్తమ సపోర్టింగ్ నటుడు, రాజేంద్రుడు గజేంద్రుడు, మాయిలోడు, ఇలా చెప్పుకుంటూ పోతే నా జీవితంలో నా సూపర్ హిట్స్ అన్నిటిలోనూ కోటమా ఉన్నారు. నాతో ఎప్పుడు ఎండబాయ్ అంత. నిన్న అమెరికా తానాకెళ్ళి వస్తున్నప్పుడే నేను అమెరికా నుంచి కూడా ఏంటి మా ఆరోగ్యం ఎలా ఉంది అంటే, అబ్బాయి నువ్వింటిరా అన్నాడు ఆయన వారం క్రితం. కోట శ్రీనివాసరావు గారు తెలుగు సినిమాలో వారికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, వారికి ఉన్నటువంటి ప్రత్యేకత అది అజరామరం, అది స్పెషల్. ఇంకా నేను అంతకన్నా నేను చెప్పగల, మీకు తెలుసు, నాకన్నా మీకే ఎక్కువ, ఎందుకంటే చూసింది మీరు, చేసింది మేము, చూసింది మీరు. అలాంటి కోటమావ గారు మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నాడండి ఆయన. మరి ఎందుకని సడన్గా ఆయన ఆరోగ్యం మన చేతిలో లేదు. అలాంటిది కోట శ్రీనివాసరావు గారి వాళ్ళ మనందరికీ తెలుగువారి ప్రతి ఇంట్లోనూ ఉన్నటువంటి నటుడు కోట శ్రీనివాసరావు గారు. చాలా అద్భుతంగా ఆయన రాజకీయాల్లో ఉన్నారు, అట్లాగే చాలా భాషల్లో ఆయన మెప్పించారు. ఆయన ప్రత్యేకత ఆయనది అని నేను అంతకంటే ఏం చెప్పగలను. నేను హీరోగా ఎన్ని సూపర్ హిట్ సినిమాల్లో ప్రతి దాంట్లోనూ కోటమా ఉన్నారు. ఆ విధంగా ఆయన నా జీవితంలో ఒక పార్ట్ అయినందుకు వారిని ఇవాళ మనందరం వరుసగా. సో కోటమావ గారు, మీరు ఎక్కడున్నా మీ విలక్షణమైన శైలిలో అందరినీ నవ్విస్తూ, అందరినీ ఆలోచింప చేస్తూ ఉండే మీ నైజం ఎక్కడైనా ఉండాలని, స్వర్గంలో కూడా మీరు అదే పని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అహనా పెళ్ళంట మీ అల్లుడిగా ఎప్పటికీ నేను ఇలాగే ఉంటానని మరొకసారి మనవి చేస్తాను. మీరందరూ కూడా కోట శ్రీనివాసరావు గారికి శ్రద్ధాంజలి ఘటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కోట గారు 4 దశాబ్దాల ఒక ప్రయాణం సినిమాలో. నేను తెలుగు ఇండస్ట్రీకి వచ్చే ముందు బెంగళూరు నుంచి ఆయన సినిమాలు చూసేవాడిని. ఆయన తీక్ష్ణత, ఆయన ఇంటెన్సిటీ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది నాకు. ఆ తర్వాత వచ్చి 2-3 దశాబ్దాలుగా ఆయనతో పనిచేసిన అనుభవం, ఎన్నో సినిమాలు. చాలా విశిష్టమైన వ్యక్తి, అందరికి నచ్చడు. ఎందుకంటే నాకు తెలిసి ఎవరిని మెప్పించే ప్రయత్నం చేయలేదు ఆయన. ఒక అద్భుతమైన నటుడు, ఎందుకంటే ఆయనకంటూ ఒక అవగాహన ఉండేది, ఆయనకంటూ ఒక సటైర్ ఉండేది. పరిశ్రమలో మనం చాలామంది నటులను చూస్తాం, కానీ ఏదో ఒక డైలాగ్ రాసిస్తే దాన్ని అలాగే చెప్పడం కాదు. దాని వెనక ఆయనకున్న ఒక సటైర్ ఉండేది, ఒక అవగాహన ఉండేది, ఆయనది ఒక ప్రెజెన్స్ నాకు చాలా నచ్చేది. ఆయన ఎవరిని వదిలిపెట్టాడు. ఎలాంటి మనిషి అంటే
అనయ్య అంబేద్కర్ అనే సినిమా రిలీజ్ అయ్యింది, ఎందుకో జనాలు చూడట్లేదు అంటే, ఏం లేదు ప్రకాష్, అది ముందు అంబేద్కర్ ఒక కట్అవుట్ పెట్టారు, ఆయన అక్కడెక్కడో చేయి చూపిస్తుంటే అక్కడ వెళ్ళిపోయారు. అంటే ఎటకారం కాదు అది, అలాంటి మంచి సినిమా చూడరు వీళ్ళు అనే ఒక ఆవేదన ఆయనలో ఉండేది. ఆయన నిరంతరంగా ఆయనలో చూసింది నేను తెలుగు భాష, తెలుగు నటీనటులు, తెలుగు ప్రతిభలకి అంత పెద్ద ఎత్తున ఛాన్స్ దొరకట్లేదు. కొందరికి అది కుళ్ళు అనిపించేది, బట్ ఆయన ఆవేదన చాలా నిజమైందని నాకు అనిపించేది. ఒకసారి ఎవరో అడిగారు, ప్రకాష్ రాజ్ గారు పరభాష నటుడు కాదంటే, కాదండి, బట్ ఆయన తెలుగు నేర్చుకున్నాడు కదా, మనోడు అయిపోయాడు కదా. ఆయనకు అదొకటి ఉండేది, ఎందుకంటే నా భాషని తప్పుగా ఎవరో పలికిస్తారు, అనవసరంగా మన అవకాశాలను తీసుకెళ్ళిపోతారు అనేది చాలా నచ్చింది ఆయనది. సెటైర్లు నా మీద కూడా వేసేవాడు ఆయన. నేను చాలా హ్యాపీగా దాన్ని తీసుకునేవాడిని, ఎందుకంటే ఆ పెద్దరికం ఎవరి గురించి అయినా ముక్కుసూటిగా కమెంట్ మాడొచ్చును చేసే చనువు ఆయనకి సంపాదించుకున్న వ్యక్తి. పోయిన సంవత్సరం షూటింగ్లో నేను, ఆలీ, బ్రహ్మానందము, బ్రహ్మాజీ మనమందరూ ఉన్నప్పుడు నాకెందుకో ఆయన చాలా గుర్తొచ్చి, ఎక్కడా కోటగారు అన్న. లేదు, ఈ మధ్య ఆయనకు ఒంట్లో బాగాలేదు, కొన్ని రోజులు సినిమా చేయట్లేదంటే నేను ఫోన్ చేశాను, ఏం చేస్తున్నాం? ప్రకాష్ చెప్పు. అలా కాదు, ఒంట్లో బాగాలేదన్నారు, షూటింగ్ లేదన్నారు, ఇంట్లో ఏం చేస్తున్నారు, బండి పంపిస్తాను రండి అన్న. నేను ప్రొడక్షన్ నుంచి బండి పంపించాను, ఆయన వచ్చారు. వచ్చి సరదాగా ఆయన మన సెట్లో కూర్చొని మాట్లాడుతూ బ్రహ్మానందంగా అందరితో మాట్లాడి ఆనందం చూశాను. నేను ఫోన్ చేశాను, ఈవినింగ్ వెళ్ళాడు. ఆ తర్వాత కూడా కొన్ని 3 సార్లు నేను ఏదో అవసరం ఉన్నప్పుడు ఫోన్ చేస్తే మాట్లాడేవాడు. చాలా అద్భుతమైన నటుడు. తెలుగు సినిమా, తెలుగు జాతి గర్వించదగ్గ ఒక కళాకారుడు. ఆయన చేయాల్సింది, ఆయన పాత్రలు మనం మర్చిపోలేము, ఆయన సెటైర్లు మర్చిపోలేము. తన జీవితంలో ఇంట్లో చాలా పెయిన్ చూసిన ఆ నొప్పిని ఎప్పుడూ బయట ఒక మెలోడ్రామాగా ఆయన వాడుకోలేదు. తనంటూ ఒక వ్యక్తిత్వం. అలాంటి వ్యక్తులు నాకు చాలా ఇష్టం, ఎందుకంటే అజాత శత్రువుగా అందరికీ నచ్చే బ్రతకడం కన్నా నేను ముక్కుసూటిగా మాట్లాడతాను, ఎవరైనా పట్టించుకోను అనే ఒక వ్యక్తిత్వం ఉంది కదా, అది చాలా అరుదు. అలాంటి ఒక అద్భుతమైన వ్యక్తి, అద్భుతమైన కళాకారుడు. విల్ గోయింగ్ టు మిస్ హిమ్. బట్ ఆయన మన తెలుగు పరిశ్రమకి, ప్రేక్షకులకి ఇచ్చిన అద్భుతమైన పాత్రలు, ఆ మూలంగా ఆయన చేసిన పనులు, ఆయన చెప్పిన కథలు ఎప్పుడూ గుర్తుంటాయి. థ్యాంక్ యూ కోటా గారు ఫర్ ఎవ్రీథింగ్. వి లవ్ యూ, వి మిస్ యూ. విలక్షణమైన నటనకి పరిపూర్ణమైనటువంటి రూపం కోటా శ్రీనివాసరావు గారు. మహానటుడు, ఒక లెజెండరీ క్యారెక్టర్ యాక్టర్. మా ఇద్దరి నట ప్రస్థానం కూడా ఒకే సినిమాతో ప్రారంభమైంది, అది ప్రాణం ఖరీదు. అఫ్కోర్స్ ఇక్కడే నారాయణమూర్తి ఉన్నాడు, నారాయణమూర్తి కూడా ఆ సినిమాతోనే ప్రారంభమైంది అనుకోవచ్చు. సో సుదీర్ఘమైనటువంటి ఈ నట ప్రస్థానంలో మా అనుబంధం వెనవేసుకుంది అంతా ఇంత కాదు. ఆయనతో నటిస్తున్నప్పుడు తెర మీద ఆయన నటన చూసి అద్భుతం అనుకోవడం వేరు, వ్యక్తిగతంగా 1-to-1 కూర్చున్నప్పుడు ఆయన చేసే చమత్కారాలు కానీ, చెప్పే జోకులు కానీ, అవి ఆద్యంతో చాలా ఉత్సాహపరుస్తుంది. అంతే షూటింగ్ ఉందంటే కనుక ఇవాళ కోట శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఇవాళ చాలా హుషారుగా బాగుంటుందని ఉత్సాహంతో వెళ్ళేవాళ్ళం. అలాగా ఆయనతోటి ఒక అనుబంధం పెనవేసుకువెళ్ళింది. ఇంకా ఆయన చేయలేని క్యారెక్టర్లు, చేయని క్యారెక్టర్లు, మాట్లాడని యాస, మాండలికాలు లేవనే చెప్పాలి. అంతగా పరిపూర్ణమైనటువంటి నటన. నాటక రంగం నుంచి వచ్చి సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్నటువంటి గొప్ప నటుడు. ఆయనతోటి నాకు ఎన్నో సినిమాల అనుబంధం ఉంది. ప్రతి సినిమా ఒక్కొక్క అద్భుతమైనటువంటి నాకు ప్రత్యేకం. అండ్ అలాంటి మా కోట శ్రీనివాసరావు గారు ఈ రోజున లేరు అనుకోవటం అనేది నిజంగా చాలా తీరైన లోటు. అండ్ ఇది వాళ్ళ కుటుంబానికి, పరిశ్రమకి తీరైన లోటు. అలాంటి మహానటుడు, అలాంటి వైవిధ్య పాత్రలు పోషించేటటువంటి విలక్షణమైన నటుడు మళ్ళీ వస్తారని అనుకోవటం లేదు. అలాంటి నటుడు మనకు దొరకరేమో కూడా, ఉండరేమో కూడా. అది ఎవరు పూర్తి చేయటువంటి చాలా భారీ నష్టం ఈ పరిశ్రమకి. వారి ఆత్మనికి శాంతి చేకూరాలని భగవంతుడు ప్రార్థిస్తూ
వారి కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. గారికి మరణం చాలా బాధ కలిగించింది. ఇప్పుడు బాబు మోహన్ గారు కానీ కోటా గారు ఇద్దరు ఇప్పుడు యాదృచ్ఛికంగా వారు కూడా ఇక్కడ ఉండటం జరిగింది. అందరికీ కూడా ఒక కుటుంబ సభ్యుడు, నాకు ఇష్టమైన వ్యక్తి, ఏదైనా అభిప్రాయం చెప్పాలంటే నిర్మమాటంగా చెప్పగలిగే వ్యక్తి. ఆయన్ని చిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా లోటు, చాలా వెలితి ఉంది. లాస్ట్ మేము అథారిటీ దారేది యాక్ట్ చేసేటప్పుడు కూడా ఆయన నాకు ప్రత్యేకించి ఒకటే చెప్పారు, మీరు ఇబ్బంది పడుతున్నారంటే నేను చనిపోయేవరకు యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను. నా మొట్టమొదటి సినిమా అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి అథారిటీ దారేది వరకు నాకు ఆయనతో మంచి అనుబంధం ఉంది. ఇప్పుడు 10 మంది బాధను ఆకాంక్షించేవాళ్ళు. ఆయన ప్రత్యేకించి నేను అడిగాను, మీరు ఇంత ఈ వయసులో ఇబ్బంది పడలేదు. లేదు, నా కష్టాలను అధిగమించడానికి నాకు నటనే నాకు మరుపుది నాకు అని చాలా ఇదిగా చెప్పారు. నాకు బాగా కదిలించేస్తుంది. అలాంటి వ్యక్తి ఎంతమంది పరిణి చెందిన నటులు ఉన్నా కానీ ఆయన విశిష్టమైన శైలి, గొప్ప నటులు. ముఖ్యంగా బాబు మోహన్ గారు, ఆయన కాంబినేషన్ మటుకు మేమందరం విపరీతంగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అలాంటి వ్యక్తి ఈరోజు మేము కోల్పోవడం నిజంగా చాలా బాధ కలిగించింది. మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా నా సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి చేకూర మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను. కోటగారు అంటే శ్రీ రంగారావు గారు సైలెన్స్ అండి, దయచేసి ప్లీజ్ సైలెంట్గా ఉండండి. నటుల్లో చరిత్ర ముగిసిపోయిందని నేను భావిస్తున్నాను. నాకు ఫాదర్ ఫిగర్, అంత గొప్ప నటుడిని చూసే అదృష్టం చాలాసార్లు ఆయనతో పనిచేసే అవకాశం దొరికింది. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. వ్యక్తిగతంగా కూడా ఆయనతో నాకు చాలా పరిచయం. ఆయన ఇంటికి కూడా రావడం, సినిమా షూటింగ్ చేసిన సమయంలో కూడా ఆయనతో మాట్లాడటం నిజంగా చాలా బాధాకరమైన. ఆత్మ శాంతి కలిగాను. ఆయన కుటుంబానికి నా సానుభూతి. మా కుటుంబానికి వారికి మద్రాసు నుంచి కూడా బాగా సన్నిహితం. మేము సుమారుగా 35-40 సంవత్సరాల వినపడుతున్నామా 35-40 సంవత్సరాల నుంచి మేము కుటుంబాలు కలిసి ఉండేవాళ్ళం. మా నాన్నగారికి ప్రత్యేకంగా కోటా శ్రీనివాసరావు గారు అంటే చాలా ఇష్టం. వాళ్ళిద్దరూ కలిపి చాలా సినిమాలు నటించారు. నాకు కోటా శ్రీనివాసరావు గారితో ప్రొఫెషనల్ సాన్నిహిత్యం ఎప్పటి నుంచి అంటే రౌడీ అల్లుడులో చాలా మంచి పాత్ర చేశారు ఆయన. ఆ పాత్ర పోషించిన దగ్గర నుంచి ఆయనకి కూడా కెరీర్లో ఒక మంచి ఇది రావడమే కాకుండా సినిమా కూడా బాగా పోయింది. ఆయనతో ఇప్పుడు చాలా టైం గడిపేవాళ్ళం. ఆయనతో టైం గడిపితే తెలియదు. చాలా సరదాగా, చాలా చలుక్కులు వేసి చాలా బాగా మాట్లాడతారు ఆయన. అటువంటి మా కుటుంబానికి సన్నిహితుడు. అదే కాకుండా ప్రభాకర్ గారని ఆయన అల్లుడు నా దగ్గర 30 సంవత్సరాలుగా ఉంటున్నారు. అది ఒక బంధం మాకు. అప్పుడప్పుడు ఆయన ఈయన గురించి అడుగుతూ ఉంటారు. ఇవన్నీ కాకుండా వారి పర్సనాలిటీని మర్చిపోలేం. ఎప్పుడు ఆయనతోటి ఐ లుక్ ఫార్వర్డ్ టు స్పెండ్ టైం విత్. అటువంటి ఆయన వాళ్ళు లేరు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తారు. శ్రీ కోటా శ్రీనివాసరావు గారు మరణం చాలా విచారకరం. ఆయన గొప్ప నటుడు.
మానవతావాది, విలక్షణమైన పాత్రలను పోషించి మెప్పించి ప్రజల యొక్క అభిమానాన్ని పొందిన మహానటుడు. వందలాది సినిమాలో నటించి అటు విలన్ పాత్రలో ఇటు విలక్షణమైన యాక్టర్ పాత్రలో ఆఖరి వరకు కూడా ఆయన సినిమాలో కనపడితే కాస్త హాస్యం పండుతుంది అనే విధంగా వారి సినిమాలు ఉండేవి. దాంతోపాటు వారు మా హయాంలో భారతీయ జనతా పార్టీలో చేరి విజయవాడ నగరం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికై ఇక్కడ కూడా చురుగ్గా కార్యక్రమాల్లో పాల్గొంటుండేవాడు. ఆ మధ్యకాలంలో వారి కుమారుడు అకాల మరణంతో ఆయన బాగా కుంగిపోయాడు. కోలుకోలేని విచారంలో ఇలా మునిగిపోయి ఉన్నాడు ఆయన. అలాంటి తరుణంలో మరి ఇలాంటి విషాదకర వార్త వారి గురించే రావడం చాలా విచారకరం. కొన్ని ప్రమాణాలు, కొన్ని పద్ధతులు, మంచి సంస్కారం కలిగిన ఒక మంచి నటుడిని తెలుగు చలనచిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా విచారకరం. అనారోగ్యం కనుక ఆయనకు వచ్చి ఉండకపోతే 1000 చిత్రాల దాకా తప్పనిసరిగా చేసి ఉండేవాడండి మహానుభావుడు. చిన్న చిన్న వేషాలతో మొదలెట్టి అహనా పెళ్ళంట సినిమా నుంచి జీవితం మారింది. అంటే ఆయన, ఒక జంజాల గారు, ఇట్లా ఎస్వి కృష్ణారెడ్డి గారు, వాళ్ళు ఎప్పుడు కూడా అసలు కోట శ్రీనివాసరావు అంటే వదిలిపెట్టేవారు కదండి, బాబు మోహన్ కృష్ణ కోట. అలా ఒక అద్భుతమైన నటుడిని ఈ రోజున తెలుగు సినిమా పరిశ్రమ కోల్పోయిందండి. అంటే ఊహించినా కూడా ఆయన అనారోగ్యంతో ఉన్నారని గుండె ఇంత బరువెక్కిపోతుంది. ఆయన నిజంగా ఆయనకి పుణ్యలోక ప్రాప్తి కలగాలండి. ఆయన ఎందుకంటే కొన్ని కోట్ల మందిని, దుఃఖంలో ఉన్నాళ్ళని, శ్రమార్తుల్ని, దుఃఖార్తుల్ని, ఎంతోమందిని తన నటనతో ఆయన కాసేపైనా ఆ బాధల్ని మర్చిపోయేలా చేసిన మహానుభావుడు కోట శ్రీనివాసరావు గారు. అందుకని ఆయనకి తప్పనిసరిగా కైవల్య ప్రాప్తి కలగాలి, ఆయన పుణ్యలోకాలకి చేరాలి అని మా పరుచూరి సోదరుల తరపున. ఎందుకంటే అన్నయ్యకి, నాకంటే కూడా అన్నయ్యకి ఎక్కువ ఇష్టం అండి. నాకు బాబు మోహన్ గారు అంటే ఇష్టం, అన్నయ్య కోట శ్రీనివాసరావు అంటే ఇష్టం. కానీ ఇద్దరంటే మా ఇద్దరికీ ఇష్టమేనండి. అలా ఒక అద్భుతమైన నటుడిని ఇవాళ సినిమా పరిశ్రమ కోల్పోయింది. నమస్కారం. అందరికీ నమస్కారం. చాలా బాధాకరం, దుఃఖం. తెలుగు చలనచిత్ర పరిశ్రమ కాదు, భారతీయ కళారంగం ఒక గొప్ప ధ్రువతారను కోల్పోయింది. కోటా బాబాయ్ మహోన్నత నటుడు. నాకు తెలిసి ఇండియాలోనే ఒక ఫైనెస్ట్ యాక్టర్ కోట శ్రీనివాసరావు గారు. 83 ఏళ్ళ వయసులో గత ఒక 20 రోజుల నాడు ఆయన దగ్గర రావటం జరిగింది. చాలాసేపు కూర్చుంటే ఆయనే కబుర్ చేసి పిలిపించారు, ఒకసారి వచ్చిపోరా అన్నట్టు. వస్తే ఆయన విషయాలు చెప్పుకుంటూ వాళ్ళ మనవాళ్ళ నంబర్ నాకు ఇచ్చి, నా నంబర్ వాళ్ళ మనవాడికి ఇప్పించి, అరే ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఈ పిల్లలకు కొద్దిగా రెస్పాన్స్ ఇస్తుంటారా అన్నాడు. ఎందుకు నాకు బాధ్యత తప్పు చెప్పాడేమో అనిపించింది. ఆ రోజు ఆయన కాలు, ఆయన పరిస్థితి చూసి చాలా దుఃఖపడ్డాను. ఎందుకంటే ఆయన నటుడుగా ఆయన చేసిన పాత్రలు, ఆయన చేసిన విధానం, ఆయన జరిగిన జీవన
శైలి, ఆయన బతికిన జీవన శైలి ఓ అద్భుతం. ఆయన కోల్పోవటం చాలా నష్టం జరిగింది కళామ తల్లికి. ఒక గొప్ప నటుని కోల్పోయాం. చరిత్రలో ఒక తెలుగు చలనచిత్ర పరిశ్రమ చరిత్ర రాస్తే కోటా గారికి ఒక పేజీ ఎప్పుడూ ఉంటుంది. ఒక మహానటుని కోల్పోయాం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకి నా ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆయన కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటుంది. వాళ్ళ కుటుంబానికి మేమందరమే ఇప్పుడు ఒక బిడ్డలాగా, ఒక ఆత్మీయులాగా నిలబడతాం. ఎక్కడున్నా ఆయన ఆశీస్సులు మాకు ఉండాలని, ఆయన ఎక్కడున్నా చల్లగా ఉండాలని భగవంతుగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. కోటగారు అని ఆయన మేము ఆప్యాయంగా పిలుచుకునేవాళ్ళం. నాకు సినిమాల్లోకి వెళ్ళక ముందు నాటకాల నుంచి కూడా బాగా పరిచయం. ఆయనతో కలిసి నాటకాలు వేసిన వాడిని నేను. చాలా అంటే ఒక కమిట్మెంట్ తోటి తప్పన ఉండేది విపరీతంగా. అంటే సినిమా యాక్టర్ అవ్వడం అని ఎప్పుడు అనుకోలేదు. బట్ నాటకాల్లో బ్యాంకులో పనిచేస్తున్నప్పుడు ఒక మధ్యతరగతి ఇంట్లోంచి బయలుదేరిన అతని ప్రయాణం అంచెలంచెలుగా వన్ ఆఫ్ ద బెస్ట్ విలన్స్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. సరే, మామూలుగా సరదాగా మాట్లాడుకునే కోటగారి నేచర్ ప్రకారం మాట కటువుగా ఉండేది. సరే, చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన వ్యక్తి కాబట్టి పెద్ద పట్టించుకునేవాళ్ళం కాదు. ఎన్నో విషాదాల్ని దాటుకుంటూ మహోన్నత శిఖరానికంటే యావత్ భారతదేశం అతన్ని గుర్తించింది. తమిళ, హిందీ ఇండస్ట్రీ కూడా అలా ఒక అనుకున్నది సాధించాడు. ఇప్పుడే అదే చెప్పుకుంటున్నాను, మా అనుభవాలు. దాదాపు 50 ఏళ్ల సాహచర్యం అది. పైగా కుటుంబం, మా చిన్నపిల్లలు మా ఇంటి ఎదురుగుండా ఉండడం వల్ల మాకున్న సో కుటుంబంతో కూడా చాలా అనుబంధం ఉంది. అలాంటి కోట శ్రీనివాసరావు ఇవాళ వెళ్ళిపోయాడంటే ఒక శూన్యం. కోట శ్రీనివాసరావు గారి స్థానం మాత్రం ఇంకెవరు పూరించలేరు, అది సత్యం. నాకు నేను బాబాయ్ అని ఆప్యాయంగా పిలుచుకునే వ్యక్తి సీతారత్నం గారి అబ్బాయితో మా ప్రస్థానం స్టార్ట్ అయింది. నా సెకండ్ ఫిలిం. అక్కడి నుంచి ఎన్నో సినిమాలు ఆయనతో ఉన్న నాకు అనుబంధం కానీ, ఒక ఫ్యామిలీ పర్సన్ కానీ. మొన్న కూడా ఈ మధ్య కూడా ఎప్పుడు కూడా ఫోన్లో మాట్లాడుకుంటూ ఆయన ఆరోగ్యం బాగోలేదు అని తెలిసి కూడా ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం. బాబాయ్ అని బాబాయ్ తీసుకున్న వ్యక్తి ఈరోజు గొప్ప ఆర్టిస్ట్ లేరు అనేది నిజంగా జీర్ణించలేకపోతున్నాం. అటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప ఆర్టిస్ట్ మనకి మా ఇండస్ట్రీకి దూరమైనందుకు మేము చాలా బాధపడుతున్నాం. ఆయనకి ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ టైంలో ఇంకేం మాట్లాడలేం. ఎందుకంటే రెగ్యులర్గా ఎప్పుడు కూడా మాట్లాడుకునే వ్యక్తి ఈరోజు మా దగ్గర లేడనేవాడికి చాలా బాధగా ఉంది. విలక్షణమైన నటనకి పరిపూర్ణమైనటువంటి రూపం కోట శ్రీనివాసరావు గారు. మహానటుడు, ఒక లెజెండరీ క్యారెక్టర్ యాక్టర్. మా ఇద్దరి నట ప్రస్థానం కూడా ఒకే సినిమాతో ప్రారంభమైంది, అది ప్రాణం ఖరీదు. అఫ్కోర్స్ ఇక్కడే నారాయణమూర్తి ఉన్నాడు, నారాయణమూర్తి కూడా ఆ సినిమాతోనే ప్రారంభమైంది అనుకోవచ్చు. సో సుదీర్ఘమైనటువంటి ఈ నట ప్రస్థానంలో మా అనుబంధం వెనవేసుకుంది అంతా ఇంత కాదు. ఆయనతో నటిస్తున్నప్పుడు తెర మీద ఆయన నటనను చూసి అద్భుతం అనుకోవడం వేరు, వ్యక్తిగతంగా 1-to-1 కూర్చున్నప్పుడు ఆయన చేసే చమత్కారాలు కానీ
చెప్పే జోకులు కానీ అవి ఆద్యంతో చాలా ఉత్సాహపరుస్తుంది. అంతే షూటింగ్ ఉందంటే కనుక ఇవాళ కోట శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఇవాళ చాలా హుషారుగా బాగుంటుందని ఉత్సాహంతో వెళ్ళేవాళ్ళం. అలాగా ఆయనతోటి ఒక అనుబంధం పెనవేసుకు వెళ్ళింది. ఇంకా ఆయన చేయలేని క్యారెక్టర్లు మాట్లాడని యాస మాండలికాలు లేవనే చెప్పాలి. అంతగా పరిపూర్ణమైనటువంటి నటన. నాటక రంగం నుంచి వచ్చి సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్నటువంటి గొప్ప నటుడు. ఆయనతోటి నాకు ఎన్నో సినిమాల అనుబంధం ఉంది. ప్రతి సినిమా ఒక్కొక్క అద్భుతమైనటువంటి నాకు ప్రత్యేకం. అండ్ అలాంటి మా కోట శ్రీనివాసరావు గారు ఈ రోజున లేరు అనుకోవటం అనేది నిజంగా చాలా తీరైన లోటు. అండ్ ఇది వాళ్ళ కుటుంబానికి పరిశ్రమకి తీరైన లోటు. అలాంటి మహానటుడు, అలాంటి వైవిధ్య పాత్రలు పోషించేటటువంటి విలక్షణమైన నటుడు మళ్ళీ వస్తారని అనుకోవటం లేదు. అలాంటి నటుడు మనకు దొరకరేమో కూడా, ఉండరేమో కూడా. అది ఎవరు పూర్తి చేసేటటువంటి చాలా భారీ నష్టం ఈ పరిశ్రమకి. వారి ఆత్మనికి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మరణం చాలా బాధ కలిగించింది. ఇప్పుడు బాబు మోహన్ గారు కానీ కోట గారు ఇద్దరు ఇప్పుడు యాదృష్టికంగా వారు కూడా ఇక్కడ ఉండటం జరిగింది. అందరికీ కూడా ఒక కుటుంబ సభ్యుడు, నాకు ఇష్టమైన వ్యక్తి, ఏదైనా అభిప్రాయం చెప్పాలంటే నిర్మూలంగా చెప్పగలిగే వ్యక్తి. ఆయన్ని చిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా లోటు, చాలా వెళ్తుంది. ఇది లాస్ట్ మేము అథారిటీ దారేది యాక్ట్ చేసేటప్పుడు కూడా ఆయన నాకు ప్రత్యేకించి ఒకటే చెప్పారు, మీరు ఇబ్బంది పడుతున్నారంటే నేను చనిపోయేవరకు యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను. నా మొట్టమొదటి సినిమా అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి నుంచి అథారిటీ దారేది వరకు నాకు ఆయనతో మంచి అనుబంధం ఉంది. ఇప్పుడు 10 మంది బాధను ఆకాంక్షించేవాళ్ళు. ఆయన ప్రత్యేకించి నేను అడిగాను, మీరు ఇంత ఈ వయసులో ఇబ్బంది పడలేదు. లేదు, నా కష్టాలను అధిగమించడానికి నాకు నటనే నాకు మరుపు, ఇది నాకు అని చాలా ఇదిగా చెప్పారు. నాకు బాగా కదిలించేస్తుంది. అలాంటి వ్యక్తి ఎంతమంది పరిణి చెందిన నటులు ఉన్నా కానీ ఆయన విశిష్టమైన శైలి, గొప్ప నటులు. ముఖ్యంగా బాబు మోహన్ గారు, ఆయన కాంబినేషన్ మటుకు మేమందరం విపరీతంగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అలాంటి వ్యక్తి ఈరోజు మేము కోల్పోవడం నిజంగా చాలా బాధ కలిగించింది. మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా నా సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి చేకూర మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను. కోట గారు అంటే శ్రీ రంగారావు గారు సైలెన్స్ అండి, దయచేసి ప్లీజ్ సైలెంట్గా ఉండండి. చరిత్ర ముగిసిపోయిందని నాకు ఫాదర్ ఫిగర్. అంత గొప్ప నటుడిని నుంచి చూసే అదృష్టం చాలాసార్లు ఆయనతో పనిచేసే అవకాశం దొరికింది. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. వ్యక్తిగతంగా కూడా ఆయనతో నాకు చాలా పరిచయం. ఆయన ఇంటికి కూడా రావటం, సినిమా షూటింగ్ చేసిన సమయంలో కూడా ఆయనతో మాట్లాడటం చాలా బాధాకరమైన. ఆత్మ శాంతి కలిగాను. ఆయన కుటుంబానికి నా సానుభూతిని